నమస్తే సార్. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. ఏం చేస్తుంటారు? టాపీ మేస్త్రినండి. టాఫీ మేస్త్రిగా చెప్పండి. ఇసుక ఫ్రీ, ఐరన్ ఈ విషయాల్లో ఎలా ఉంది? ఇసుక రేట్ తగ్గిందన్నారు. ఇసుక ఎప్పుడులాగే ఉందండి అప్పట్లాగే. గతంలో లానే ఉందా? ఆ! మారిందేం లేదు. పరిపాలన ఎలా ఉందండి? చూస్తున్నారు పరిపాలన డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయా? ఇంక పరిపాలన అంటే ఏం లేదండి. అప్పుడే అకౌంట్‌లో పడేవి ఇప్పుడు చేతికిస్తున్నారు. అంతే తేడా. అంతే అంటారా? హ్మ్. ఇక్కడేమో ఇప్పుడు డ్రైనేజీలు ఇయేమి లేవండి. మీ గ్రామంలో డ్రైనేజీలు లేవండి? అంటే లేవండి. ఆ! అయి ఏత్తారండి. మీ ఊరు పేరు? ప్రకాష్ నగర్ అండి. ప్రకాష్ నగర్. ఆ! డ్రైనేజీలేస్తా అని చెప్పారా? చెప్పారండి. మీకు నమ్మకం ఉందా ఎమ్మెల్యే గారు చెప్పింది చేస్తారని? ఎమ్మెల్యే మీద నమ్మకం ఉందండి. మిగతా వాళ్ళ మీదైతే నమ్మకం లేదండి. ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది. ఆ! ఆ! ఇంకా రోడ్ల విషయంలో ఎలా ఉందండి? రోడ్ల విషయం అంటే మొత్తం ఏశారండి. పర్లేదు. గతంలో పరిపాలనకి, ఈ పరిపాలనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఏంటంటే చూపెడతాకైతే ఏమి లేదండి. అంతా ఒకటేలాగా ఉందిలే గానీ అదే నయమండి కానీ కొద్దిగా. పథకాలు పెట్టబోతున్నారు చంద్రబాబు గారు. కొన్ని పథకాలు పే ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి. చెప్పారు గానీ ఏది పెట్టలేదు కదండీ! కొన్ని అమల్లోకి వచ్చాయి ఏంటి కదా! తల్లికి వందనం అన్నారియి. రాలేదుగా అదే మాకు. వచ్చే నెల నుంచి ఇస్తా ఉన్నారు కదా! అప్పుడే కదా స్కూల్స్ మే స్టార్ట్ నెలలో అయ్యాయి. ఇత్తానన్నారుగా. స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏద్దామన్నారు. ఆ! హ్మ్. అది కూడా లేదండి. హ్మ్. ఏమి లేవు. ఇంక పథకాలంటే ఏమి మాకు వచ్చినయేమి లేవు. ఆ! అదే ఇత్తానన్నారు దానికోసం చూస్తున్నాం. దానికోసం చూస్తున్నారు. అంతే. మీకు నమ్మకం ఉందా చేస్తారని? అసలు లేదు. లేదా? ఎందుకని? ఒక్కడికి ఇత్తేనే 70,00,00,000 అప్పయిందన్నారుగా. మరి ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తానికి ఎత్తానంటే ఎంత అప్పయిద్దండి? అదే అండి. మరి చంద్రబాబు గారి పాలనలో వ్యతిరేకతలు వచ్చాయనుకుంటున్నారా? రాకుండా ఎట్టుంటాయండి. ఇక్కడ అంటే చింతమనేని ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఏంటి ఎట్లో గట్ట ఏదో ఒకటి నడిసిద్ది. ఇంక అన్ని చోట్ల ఆయన ఉండడుగా. మా పైనున్న ఎదవ ఎవడైనా అంతేనండి. అది. మరి మళ్ళీ ఇదే రావాలనుకుంటున్నారా? మాకు జగన్ చింతం గారు రావాలా? మాకు చింతమనేని రావాలి, జగన్ రావాలి. మరి గత ప్రభుత్వంలో చింతమనేని గారు పదవిలో లేకపోయినా మీరు సహాయం చేశారా? చేసాడు. చేశారా? ఆ! హ్మ్. పైన జగన్ ఉన్నా పర్లేదు. చింతమనేని ఉండాలి ఈడ. అంతే. అంతే. చంద్రబాబుతో మాకు పని లేదు. హ్మ్. అంతే. చింతమనేని గారి దగ్గరికెళ్లి ఎలాంటి ప్రాబ్లమ్ తెలినా ఎమ్మటే క్లియర్ తీరుస్తారని అయిపోద్ది. మనం అంటున్నారు. ఎళ్లి మనం అవసరం, మన బాధ చెప్పుకుంటే అయిపోయినట్టే. అయిపోయినట్టు. అది. అంతే. ఇప్పుడు ఈడున్నాడు అభయ్ చౌదరి. అక్కడికెళ్ళామనుకోండి, మంచినీళ్ళు అడిగితే అక్కడ పంపొస్తుంది తాగమంటాడు. హ్మ్. అక్కడ కూలింగ్ వాటర్ ఉంటాయి. అంతే తేడా.